నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఒక్క ప్రతిపక్షాలకేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇప్పటికీ అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నటువంటి అధికారులపైన ఈసీ వేటు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అధికారుల వంత అయిపోయింది. స్వయంగా సీఎం జగన్ వంతే వచ్చేసింది. మొన్న ఒక సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గురించి పలు వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆయన నుంచి వివరణ కోరగా ఇప్పటి వరకు దానికి ఆయన వివరణ ఇచ్చిన మాట అయితే బయట ఎక్కడ వినపడలేదు. అయితే ఇంకా మళ్ళీ తాజాగా పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. రాజకీయాలకు అటు పవన్ వ్యక్తిగత జీవితానికి ముడిపెడుతూ ఆయన కొన్ని వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యి జగన్ ను సీరియస్ గానే వివరణ కోరినట్టు అయితే దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ వివరణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందక కేంద్ర ఎన్నికల కమిషన్ ను సలహా అడిగినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై తీసుకునే ఆ చర్య ఎలా ఉండబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాల. నమస్కారం. నమస్తే. సో మేడం, ఇప్పటికే ఎలక్షన్ కోడ్ ని అధికార పార్టీ ఎంతగా ఉల్లంఘిస్తుందో మనం ఏపీలో జరుగుతున్న పరిస్థితులే అందుకు నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ డబ్బు, మద్యం ఇవన్నీ కోట్లలో పట్టుబడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రచారం కూడా ఒక భాగమే ఎన్నికల కమిషన్ కోడ్. సో ఈ ప్రచారంలో కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం, మొన్నటి చూస్తే చంద్రబాబు గారి గురించి అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దని చెప్పి. ఆయన రాజకీయాల్లో మరి విచక్షణ లేకుండా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం ఏంటి అనే సందేహం కూడా ఇప్పుడు ఏపీలో చాలా మంది కలుగుతున్న నేపథ్యంలో ఈయన పోటీ చేయబోయే స్థానాలను బాడలను మార్చినట్టు మారుస్తున్నారు అని చెప్పి ఒక మాట అనడంతో ఈసీ మీద వివరణ కోరింది. మరి ఆ వివరణతో ఈసీ సంతృప్తి చెందలేదు అని తెలుస్తోంది. మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు సీఎం జగన్మోహన్ రెడ్డి? అసలు ఎలక్షన్ చూస్తే ఇంక 20 రోజులు కూడా లేవు, అసలు చర్యలు తీసుకుంటుందంట? తప్పకుండా తీసుకుంటుందండి. మనం ఆల్రెడీ చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మనం వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు, వ్యక్తిగతంగా మనం పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు, ఒక వ్యక్తిని వ్యక్తిగత హననం చేయకూడదు అని. ఈరోజు ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఈ విషయం మీద చాలా సీరియస్గా దృష్టి సారించింది. ఆల్రెడీ వివరణ కోరింది. ఎందుకంటే పదే పదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దూషించారు వాళ్ళు. ఆయన ఒక అంటే నేరస్తుడు అన్నట్టుగా. ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే ఆయన ఎంతసేపు ముగ్గురు పెళ్ళాల పెళ్ళం అనే మాట వాడటం కూడా తప్పు. యాక్చువల్గా ఆ పదాన్ని వాడడం, ఆ తర్వాత ఈయన పెళ్ళాలను మార్చినట్టు నియోజకవర్గాలు మారుస్తాడు, అది ఎంత తప్పు. అది ఆడవాళ్ళని అంతలా కించపరచడం అనేది, అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి తన స్థాయిని మర్చిపోయి దిగజారిన రాజకీయాలు చేస్తూ దిగజారుడు మాటలు మాట్లాడడం అనేది ప్రజలు అసలు హర్షించరు, ఎవరు హర్షించరు. అది నువ్వు ఒక సంఘంలో ఉంటూ, ఒక సంఘంలో కొన్ని నీతి నియమాలు ఉంటాయి కదా, దానికి కట్టుబడి మనం పనిచేయాలి. ఒక సాధారణ మనిషి కట్టుబడాలి. అలాంటిది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక అధికార పార్టీ నాయకుడు ఆ రకంగా మాట్లాడటం అనేది ఆయన ఎంత దిగజారుడు మనిషో అర్థమవుతుంది మనకి. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చంద్రముఖి, లకలక ఇవన్నీ కూడా వాడాడు ఆయన. దాని మీద కూడా ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలన్నీ కూడా మన వర్ల రామయ్య గారు, ఆయన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు, ఆయనను తర్వాత ఆయన పేరేంటి శివరామకృష్ణ, ఇంకొక ఆయన జనసేన తరఫున వీళ్ళిద్దరూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే వాళ్ళు వివరణ కోరితే జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ అందులో ఆయన ఏం చెప్పాడంటే నేను అనలేదు, ఎందుకన్నాను అనేది ఏదో వివరణ ఇచ్చాట. దాంతో CEO సంతృప్తి చెందకుండా ఇది నియమావళి ప్రకారం లేదు, నియమావళిలో 2వ పేజీకిను మొదటి పేజీకి ఉండే తేడా ఇందులో కనిపిస్తోంది, మొదటి పేజీ దానికి అనుగుణంగా ఇది లేదు, కాబట్టి మీరు మళ్ళా దీని మీద వివరణ ఇవ్వండి, మీరు అసలు ఎందుకన్నారు, అలా అనకూడదు, మీరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రకంగా మాట్లాడటం ఏంటి అని మళ్ళా వివరణ కోరారు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారనమాట. ఇప్పుడైతే జరిగింది ఇది.
అయితే మేడం ఇప్పటికీ సజ్జల విషయాన్ని తీసుకుంటే ఆయన కూడా ఒక ప్రధాన సలహాదారుగా ఉండి పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన పైన కూడా చర్యలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. సో ఆయనకి ఇప్పటికీ మాట్లాడొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇప్పటికి కూడా ఆయన పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే కూడా అలాగే జరుగుతుంది. గతంలో చంద్రబాబు గారి గురించి చెప్పినప్పుడు కూడా ఆయన మళ్ళీ స్టాప్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందంటారా, లేదు అంటే వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? యాక్షన్ తీసుకుంటుందని అనుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు CEO గారు అడిగారు కాబట్టి డెఫినెట్గా, అంటే ఇప్పుడు ఆయన వివరణ ఇచ్చినా వీళ్ళు సంతృప్తి చెందలేదంటే వాళ్ళు కొంచెం సీరియస్గా ఉన్నట్టే లెక్క మనకి. ఇంకొకటి మీరు అన్నారు సజ్జల గారి విషయంలో, రెండు విషయాలు ఇక్కడ. ఇప్పుడు సజ్జల గారి విషయంలో ఏంటంటే మొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పారు, ఇంకా మీద సలహాదారులు కూడా ఈ పరిధిలోకి వస్తారు, వాళ్ళు కూడా కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు, దే ఆర్ గెటింగ్ ఆల్ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకు ఉన్నాయి, శాలరీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అసలు ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఏం మాట్లాడొద్దు, రాజకీయ ప్రచారాలు చేయకూడదు, రాజకీయంగా వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టకూడదని ఆయన ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఈ విషయం ఎన్నికల సంఘం గుర్తించాలి. నిన్న కూడా మాట్లాడాడు ఆయన. నిన్ననేమంటాడు ఆయన, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒక కమెంట్ చేశాడు ఆయన. ఏమని, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి కమెంట్ చేయకూడదు అని ఈయన కమెంట్ చేస్తాడు. అది ఎంత తప్పు అసలు? ఈయన ఎవరు అసలు? ఒక సలహాదారు. ఈయన మినిస్టరా? ఈయన సకల శాఖ మార్చులని వారికి పేరు, ఆ షాడో ముఖ్యమంత్రి అని పేరు. సో ఇలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇంకో పక్క ఈయన కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శిస్తాడు. నిన్న చిరంజీవి గారి మీద విమర్శించాడు. ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం, కూటమికి మద్దతు తెలపడం వాళ్ళు భరించలేకపోతున్నారు. ఎస్పెషల్లీ సజ్జల బయటకు వచ్చి మాట్లాడుతున్నది అదే, ఈ చిరంజీవికి ఏది పని లేదా, ఇప్పుడు ఎందుకు వచ్చి చేరుతున్నాడు, ఇలా అసలు వాళ్ళకి ఎందుకది? ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వచ్చింది సరే, వీళ్ళు ముళ్ళపంది, హైనా, అదేంటి జిత్తులు మారిన అక్క, నువ్వెవరు అసలు? నువ్వు మాట్లాడటం ఏంటి? నువ్వు ఒక సలహాదారుడివి, ప్లస్ నీకు ఒక స్థాయి ఉంది, సలహాదారుడు కూడా ఒక స్థాయి ఉంటుంది కదా. ఆ స్థాయి మర్చిపోయి నువ్వు ప్రతిపక్ష నేతలు నా రకంగా అంటం అనేది, నువ్వు ఎంత నీచమైన స్థాయిలో ఉన్నావో అర్థమవుతుంది. ఆయన అట్లా మాట్లాడాడు నిన్న. దానికి ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం గుర్తించాలి నన్ను అడిగితే. తర్వాత ఇతను ఎవరు, మన పోసాని ఒకడు మాట్లాడితే మాట్లాడతాడు. ఈ మధ్యన తగ్గింది, మళ్ళీ మొదలైంది. అతను కూడా పవన్ కళ్యాణ్ మీద నీచంగా మాట్లాడతాడు, చిరంజీవి గురించి వీళ్ళు నీచంగా మాట్లాడతారు. అది ఎంత అసహ్యంగా ఉందమ్మా ఇలాంటివన్నీ. సో ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఓడిపోతామని అర్థమవుతోంది. ఇప్పుడు చిరంజీవి కుటుంబ సభ్యులు మొత్తం అంతా చేరారనుకో, వాళ్ళ ఫ్యాన్స్. ఇప్పుడు కాపుల జనాభా మనకి 26% ఉంది. ఇప్పుడు భయం పట్టుకుంది. పైగా ఇంకో మాట ఏమంటాడంటే, ఈ చిరంజీవి పవన్ కళ్యాణే కాపులకి అన్యాయం చేశారు, కాపులు విడదీశారని. అసలు ఏమైనా తెలుగుండి మాట్లాడుతున్నారా వీళ్ళు? పోసాని మాట్లాడుతున్నాడా? తెలుగుండి మాట్లాడుతున్నాడా? ఎందుకంటే కాపుల గురించి అసలు చేయాల్సింది ముద్రగడ ఎప్పటి నుంచి ఉన్నారు? 80 ఏళ్ల మనిషి ఆయన. ముద్రగడ మంత్రిగా చేశాడు ఆయన, వివిధ హోదాల్లో ఉన్నాడు, 3 పార్టీల్లో ఉన్నాడు, అధికారాన్ని అనుభవించాడు. ఆ రోజు ఎప్పుడైనా కాపుల గురించి మాట్లాడాడా? 2016లో కాపు ఉద్యమాన్ని రైల్వే ట్రాక్ ఎక్కించి వాళ్ళ ఉద్యమంలోకి వచ్చిన యువతనంతా నాశనం చేశాడు కదా, వాళ్ళ జీవితం అంతా. దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? మరి ఇప్పుడు మొన్నటి వరకు నన్ను వచ్చి పవన్ కళ్యాణ్ పలకరించలేదు, నన్ను రమ్మని పిలవలేదు అన్న పెద్ద మనిషి, పవన్ కళ్యాణ్కి టైం లేక రాకపోయి ఉండొచ్చు. నువ్వు కబురు చేస్తే ఎందుకు రాడు? వీలైతే వస్తాడు. అతను చిన్నవాడు నీకంట, అతను అందరికీ గౌరవం ఇచ్చే మనిషే. అలాంటి మనిషిని పెట్టుకుని నువ్వు సడన్గా వెళ్ళిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయి. ఎన్నికల కమిషన్స్ ఇన్ని ఆర్డర్లు పాస్ చేస్తున్నా కూడా అధికార పార్టీ నేతల్లో ఏ ఒక్కరిలో కూడా మార్పు రాని పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎన్నికలు చూస్తే ఇంకా 20 డేసే టైం ఉంది, పరిస్థితి మారొచ్చు అంటారా? పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయంటారా? తప్పకుండా జరుగుతాయని అనుకుందాం అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా దృష్టి పెట్టింది ఒకటి. రెండోది, మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అన్న, బీహార్ అన్న జనాలు భయపడిపోయేవాళ్ళు. ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, అది. అక్కడ ఇలాంటివి అంటే ఎన్నికలు అంటేనే ఒక భయానక వాతావరణం ఉండేది. అటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కొంచెం చాలా మార్పు చెందింది. ఇప్పుడు బీహార్ అంటే కూడా కొంచెం భయం తగ్గింది. అలాగే ఛత్తీస్గఢ్ అంటే ఈ నక్సల్స్ ఏరియాలు అవన్నీ. సో అలాంటి చోట్ల కంటా కూడా వాటిని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆ స్థితికి వచ్చింది. ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా ఉండి అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎన్నికల సమయం వచ్చేసరికి
ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒక భయం ఎన్నికల అధికారుల్లో కలుగుతోంది మీరు చెప్పిన దాన్ని బట్టి, అంతే కదా. అయితే ఈ భయం అనేది ఏ రకంగా ఉందంటే ఎన్నికల అధికారులకి ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయా జరగవా అనే భయంతో వాళ్ళు ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ రకంగా ఉంది అనే విషయం మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా ఏదో నా ఇష్టానికి నడుస్తుంది, నేను చేసేయగలను, నేనేం మాట్లాడినా చెల్లుతుంది అనుకోవటానికి ఇప్పుడు కుదరదు. అదేవిధంగా వాళ్ళ మంత్రివర్గం కూడా ఎవరికి వాళ్ళు అసలు ఏంటది వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో కూడా ఎన్ని తప్పులు తడకలు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం అన్నాడు ఆయన. ఇప్పుడు పేదవాడు ఎవడు బుట్టారేణుక పేదది, ఈయన పేదవాడు, 780 కోట్లు ఉన్న పెద్ద మనిషి పేదవాడు. ఈ విషయాలన్నీ ఎలా చూడాలి? అసలు ఎన్నికల సంఘం వీటి మీద కూడా దృష్టి పెట్టాలమ్మా, అఫిడవిట్స్ మీద. వీళ్ళు తప్పులు తడకగా ఆస్తులు ఇస్తారు, ఇంకా అసలు ప్యాలెస్ల గురించి అందులో మెన్షన్ చేయలేదు, 82 కోట్లు చెల్లెలకి ఇచ్చిన దాని గురించి మెన్షన్ చేయలేదు, వదిన గారు 19 లక్షలు ఏదో ఇచ్చిందంటున్నారు షర్మిలకి, దాని గురించి మెన్షన్ చేయలేదు, ఒకటే కారు చూపించాడు, ప్యాలెస్ల విషయం ఏంటో తెలియలేదు. మరి వీటన్నిటి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి. ఇంకొకటి, కొంతమంది మంత్రులు చదువు విషయంలో కూడా అబద్ధాలు చెప్పారు అఫిడవిట్లో. సో ఇలా ప్రతి ఒక్కటి వీళ్ళు తీసుకోవాలి. ఆ రకంగా చూసుకుంటే తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న మన గుంటూరు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరరావు ఆయన 5750 crores నాకు ఉందని ఆయన ఓపెన్గా చెప్పాడు. అంటే ఆయన ఒక నిఖార్సైన మనిషి మనం చెప్పాలంటే. ఆయన మీద వీళ్ళు ఎన్ని నిందలేశారు, ఎన్ఆర్ఐల గురించి ఎంత నీచంగా రాశారు వీళ్ళు. అటువంటి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఓపెన్గా నా ఆస్తి ఇది అంటే హీస్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఓపెన్గా. ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు ఆ డబ్బు. అలా ఉండాలి కానీ అన్ని దాచిపెట్టేసి మన ఆడిటర్స్ ఏదో చేసి ఇచ్చేసి వాళ్ళు ఈ రకంగా ఇవ్వటం అనేది ఇది సమంజసం కాదు. దీని మీద కూడా ఎలక్షన్ కమిషను ఈ అఫిడవిట్ల మీద చాలా పెద్ద దృష్టి పెట్టాలి.